హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఇవాళ మీ అందరికీ నా డెలివరీ స్టోరీ చెప్తాను. ఎలా జరిగింది, ఎక్కడ అయింది అనేది. నేను మార్నింగ్ 11:30కి స్టార్ట్ అయ్యాను హాస్పిటల్కి. ఈవినింగ్ 6కి నాకు డెలివరీ టైం ఇచ్చారు. దుబాయ్ ఆల్కోసిస్ ఆస్టర్ హాస్పిటల్లో నాకు డెలివరీ అయింది. మా ఇంటికాడ నుంచి 1 అవర్ జర్నీ ఉంటుంది. ఇదే అండి ఆస్టర్ హాస్పిటల్. మాకు ఇచ్చిన రూమ్ ఇదే అండి. ఇంకా నాకు టెన్షన్ మొదలైపోయింది. నన్ను రెడీ చేసేసారు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళడానికి. నా ఫేస్ చూడండి, చాలా డల్గా అనిపిస్తుంది కదా. మా రూమ్ నుంచి బయట వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. దుబాయ్ అంతా కనిపిస్తున్న ఫీలింగ్ వచ్చిందండి వ్యూ చూస్తుంటే. ఇంకా నన్ను లోపలికి తీసుకెళ్ళిపోతున్నారు ఆపరేషన్ థియేటర్ లోపలికి. నాకు బేబీ బాయ్ పుట్టాడండి. సెకండ్ డెలివరీ. ఎలా ఉన్నాడో చూడండి. 3 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచి రూమ్కి షిఫ్ట్ చేస్తున్నారండి. మా పెద్దోడు వచ్చి ఎలా ఉందమ్మా అని అడుగుతున్నాడు. 6:12కి నాకు బేబీ డెలివరీ అయింది. ఇంకా స్టిచెస్ వేసి 6:40 కల్లా నన్ను బయటికి తీసుకొచ్చేసారు. 3 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టుకున్నారు వాళ్ళు. లోపలికి వెళ్ళిన తర్వాత నాకు చాలా షివరింగ్ వచ్చింది. ఇంకా వాళ్ళు హీటర్స్ పెట్టి కంట్రోల్ చేశారు షివరింగ్ని. మా డాక్టర్ మాత్రం చాలా బాగా డెలివరీ చేసింది. బేబీ నేను ఇద్దరం సేఫ్గా బయటకు వచ్చేసాము. మా ఫ్రెండ్స్ వచ్చారు నన్ను చూడడానికి. ఇంకా రోజ్ ఫ్లవర్ ఇచ్చి నాకు విషెస్ చెప్తున్నారు. ఆపరేషన్ థియేటర్లో నా ఫీలింగ్ మాత్రం ఎప్పుడెప్పుడు మా వాళ్ళని చూస్తానో అనిపించింది. ఒక్కసారిగా అందరినీ చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. మా హస్బెండ్ చూడంగానే ఇంకా హ్యాపీ అనిపించింది నాకు. బేబీని తీసుకొచ్చేసారండి. ఇంకా నేను షిఫ్ట్ అయిన 10 మినిట్స్కి తీసుకొచ్చారు. ఆల్రెడీ మా హస్బెండ్ అడిగారంట బేబీని ఇవ్వమని. లేదు, మదర్ షిఫ్ట్ అయితేనే బేబీని ఇస్తాము అని చెప్పారు. అప్పటికే అందరు వెయిట్ చేస్తున్నాడు వాడి కోసం చూడడానికి. 10:30కి మాకు బేబీని ఇచ్చారు. ఆపరేషన్ థియేటర్లో నేను సరిగ్గా చూడలేదు. అలా చూపించి అలా తీసుకెళ్ళిపోయారు. అందుకే నాకు ఇప్పుడు సిస్టర్ మళ్ళీ చూపిస్తుంది బేబీని తీసుకొని. సేమ్ డాల్ లాగే కనిపించాడు. వాడి స్కిన్ అయితే చాలా సెన్సిటివ్గా ఉంది. ఇంకా సిస్టర్ నా దగ్గరికి తీసుకొస్తుంది స్కిన్ టచ్ చెప్పడానికి. మూవీస్లో చూపిస్తారు కదా అండి పిల్లల్ని, సేమ్ అలానే ఉన్నాడు. చాలా రెడ్డిష్గా ముద్దుగా ఉన్నాడు. ఒక్కసారైనా కళ్ళు తెరిచి చూస్తాడేమో అనుకున్నాను, చూడలేదు. ఇంకా సిస్టర్ తీసుకొని పడుకోబెట్టేస్తుంది వాడిని. నాకు బేబీ వెయిట్ వచ్చి 2.970 గ్రామ్స్ అండి. ఆల్మోస్ట్ 3 అనుకోండి. మా కోసం కేక్ తీసుకొచ్చారు. ఇంకా అందరూ కలిసి విషెస్ చెప్తా మా చేత కేక్ కోపిచ్చేశారు. ఇంకా ఫైనలీ నా డెలివరీ అయిపోయింది. నైట్ 12:30కేమో వచ్చారండి సిస్టరు. ఇంకా మిల్క్ వచ్చి రెడీ టు మిల్క్. ఇంకే వాడు ఎంతవరకు తాగుతాడో అంతవరకు తాపి ఇంకా త్రో చేయడమే. ఇంకా అలా వాడిని పైకి లేపి కూర్చోబెడుతుంది. ఫస్ట్ టైం నేను అలా చూడంగానే అమ్మో ఏంటి అలా కూర్చోబెడుతుంది అనుకున్నాను. కానీ వాళ్ళు మాత్రం చాలా ఎక్స్పర్ట్స్ అండి. ఇంకా అలా తాపిస్తుంది. 1 డే మాత్రం వాళ్ళే టేక్ కేర్ చేశారు. నెక్స్ట్ డే నుంచి మనం చూసుకోవాలి. తాగేశాడు. ఇంకా బర్పింగ్ కోసం ట్రై చేసింది. అలానే కూర్చోపెట్టి చాలాసేపు ట్రై చేసింది సిస్టర్ మాత్రం. మార్నింగే వచ్చి నన్ను సిస్టర్స్ పైకి లేపేశారు. అసలు ఎంత పెయిన్స్ అంటే అమ్మో చెప్పలేము ఆ పెయిన్స్. డెలివరీ అయిన వాళ్ళందరికీ తెలిసి ఈ పెయిన్స్ ఎలా ఉంటాయో. కూర్చొని ఉంటే మాత్రం అవి ఎక్కడి పట్టేస్తున్నాయి. మళ్ళీ నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. అలాగా 3 డేస్ కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని బిల్స్ అన్నీ సబ్మిట్ చేసేసి ఇంకా మేము మా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. నా పేరెంట్స్ అందరూ ఇండియాలోనే ఉన్నారండి. మా అత్తయ్య ఒక్కరే వచ్చారు. ఇండియాలో ఉంటే మాత్రం హడావిడిగా ఉంటుంది. కానీ దుబాయ్ కదా అండి, మేము 4 మెంబర్సే ఉన్నాము. అదే లాస్ట్ అనిపించింది నాకు. ఇంకా అందరు కారు ఎక్కేస్తున్నాము. ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికి. నేను నా బేబీ ఇద్దరం సేఫ్గా ఇంటికి వెళ్ళిపోయాం. మా అత్తయ్య నాకు హారతి కూడా ఇచ్చేస్తుంది. వచ్చేటప్పుడు అనుకున్నాను ఎలా జరుగుతుందో ఏమో అని. ఈ డెకరేషన్ నేనే చేశానండి మా వాడికి వెల్కమ్ చెప్పాలని. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఇదంతా చేసుకొని వెళ్ళాను. రాగానే కేక్ కట్ చేసామండి అందరం కలిసి. చాలా బాగా జరిగింది నా డెలివరీ. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను. చాలా హ్యాపీ అనిపించింది. ఇదండి నా డెలివరీ స్టోరీ. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.